రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్‌మోహన్ రెడ్డి గారు గూడా మమ్మల్ని మెచ్చుకున్నారని. అసలు ఏ విషయంలో మెచ్చుకున్నారు? ఎందుకు మెచ్చుకోవాల్సొచ్చింది? ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత గ్యాప్ ఉంది అనే మాట ఉన్న నేపథ్యంలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్‌ని ఒకరు అనుకుంటే పెరిగేది కాదు గానీ, ఒక ముఖ్యమంత్రి కదా ఆయన. ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. జగన్ బాగా పనిచేసినాడు అని. ఇక్కడ పాయింట్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక లెటర్ రాసినాడు. దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారికి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు వాళ్ళు ఎఫెక్టివ్‌గా చేస్తున్నారు. ఆ వాదనలు మనం సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే ఆంధ్రప్రదేశ్‌కి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమకు నష్టం జరిగిపోతుంది. ఏంటి పంచాయతీ? 299 టీఎంసీలు కృష్ణా నదిలో తెలంగాణకు వాటా ఉంది. నీటి కేటాయింపు. ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీల దాకా ఉంది. 520 టీఎంసీలు ఉంది. 811 టీఎంసీలో. కాబట్టి తెలంగాణ ఏముంటుంది? మొదట మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఎక్కువ క్యాచ్‌మెంట్ ఏరియా. అంటే ఆ నది ప్రవాహం యొక్క ఏరియా తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం మరియు మా అవసరాల ప్రకారం మాకు ఉల్టాగా కేటాయించమంటాడు. అంటే మొత్తం మాకు 500 పైచీల టీసులు మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు ఒక వాదన బలంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 512 టీమ్స్లు 520 టీమ్స్ మనకు ఉన్నాయి కదా, దీంట్లో ఒక టీఎంసీ వదులుకున్నా అది రాష్ట్రానికి రాయలసీమకి నష్టం. కాబట్టి ఎఫెక్టివ్ వాదనలు చేయాలి. దానికి ఆయన రెండు ప్రధానం ఏంటంటే ఒక్కసారి నీటి కేటాయింపులు చేసిన తర్వాత పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదు. దాన్ని స్ట్రెంథన్ చేయాలి, అదనపు నీళ్ళు వస్తే కేటాయించాలి. ఇది అనేక ట్రిబ్యునల్ చెప్తాయి. దేశవ్యాప్తంగా ఈ చట్టం ఉంది. దేశవ్యాప్తంగా ఈ చట్టం ఉన్నప్పుడు మన టీఎంసీలను మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈ ఎఫెక్టివ్ వాదన చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం కూడా ప్రభుత్వం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పిన తప్పు మేము కరెక్ట్గా చేస్తామని చెప్పలా. రెండు, ఆయన చెప్పే ప్రధానమైన అంశం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాను ఆధారంగా చేసుకొని కానీ నీటి కేటాయింపులు చేస్తే మరి మహారాష్ట్రకి ఎంత కేటాయించాలి? కృష్ణానదిలో మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమి నీళ్ళు రావు, రెండింటికి వాళ్ళకి సరిపోతాయి. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీళ్లు కేటాయించడం ఫస్ట్ నాగార్జున సాగర్ నీటి కనుక దానికి అంతే, దాన్ని మార్చడానికి లేదు. ఇది దేశవ్యాప్తంగా చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రం సపరేట్ ఏర్పాట్లు ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది దానికి. ఏది డిస్కషన్కి అంగీకరించడమే తప్పంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా ఒక చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం అంటే రేపు వాళ్ళ వాదనకి బలం చేకూరిస్తే వాళ్ళు 500 టీఎంసీలు అడిగారు అనుకోండి, కనీసం ఇంకో 50-60 తగ్గించి ఇస్తారు కదా. మధ్యస్థం కూర్చున్నప్పుడు జీరో చేయరు. కాబట్టి ఒక టీఎంసీ పైన మన హక్కు కోల్పోయినట్టే కదా. అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక సుప్రీంకోర్టులో సవాల్ చేసినాడు. ఏదైతే ట్రిబ్యునల్ కి యాక్సెప్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే రెండు రాష్ట్రాల మధ్య ఆర్గ్యుమెంట్ కి యాక్సెప్ట్ చేయడాన్ని సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫిబ్రవరి అనుకుంటారు 2013, 2024, 23 ఆ ప్రాంతంలో. దాని అర్థం ఏంటి? నో డిబేట్, మా హక్కు మాదంతే. ఈ రకంగా కదా మీరు వాదనలు చేయాలి, చేయలేకపోతున్నారు. కాబట్టి డిబేట్ కి ఆహ్వానించడమే తప్పు. కేంద్ర ప్రభుత్వం అలౌ చేయడం చట్ట వ్యతిరేకం. దీనిపైన కోర్టులో సవాల్ చేసిన మా పిటిషన్ ని కొనసాగించండి సమర్థవంతంగా. రెండు, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం ఇవ్వడానికి కుదరదు. మహారాష్ట్ర, కర్ణాటక కానీ ఇచ్చినట్టు కృష్ణాలో మనకి ఏమీ ఉండవు. ఈ రెండు బలమైన వాదనలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు. దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఆయన ప్రూవ్ చేసినాడు. ఇది రేవంత్ రెడ్డి గట్టి పట్టుకున్నాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా వాదనలు చేయలేదంటే అర్థం ఏమిటి రవిచంద్ర గారు? తెలంగాణ బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సర్టిఫికేట్ నాకు ఇప్పుడు జగన్ గారు మొదటిసారి రేవంత్ రెడ్డి గారికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు అంటే గట్టి. అంటే ఇప్పుడు ఆయనకు దీంట్లో ఒక వ్యూహం కూడా ఉంది. కాస్త బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి కొంచెం బాగుంటుంది అనే భావన ఉంది కదా. కానీ ఆ జగనే చెప్పాడయ్యా నేను బాగా చేస్తున్నానని. తెలంగాణ బలంగా వాదిస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ జగనే లెటర్ వేసిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు అని చాలా ఎఫెక్టివ్ గా ఆయన మాట్లాడినాడు. అది ప్రధానంగా ఆడ రేవంత్ రెడ్డి గారికి జగన్ గారు రేవంత్ రెడ్డి గారిని అభినందించారు. అయితే ఒకటి నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా విమర్శలు ఏదైనా ఉన్నాయంటే రాయలసీమలో ప్రాజెక్టులకి వారి తండ్రిలాగా ఇంకా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది అనే విషయంలో జగన్ గారి పైన విమర్శలు ఉన్నాయి. కానీ రాష్ట్ర హక్కుల్ని కాపాడే విషయంలో మాత్రం చాలా గట్టిగా నిలబడ్డాడు. ముఖ్యంగా వాటర్ విషయంలో ఒక పక్క టిఆర్ఎస్ నాయకత్వంలో నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో గుడ్ రిలేషన్స్ ఉన్నా ఎక్కడ కూడా నీటి ప్రాజెక్టులో రాజీ పడల ఆయన. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఉదాహరణకు వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెట్టి లిఫ్ట్ చేయాలని ట్రై చేసినారు 800 పైచిలకు అడుగుల్లో. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, బండగా పోతున్నారు. నీకు పరిష్కారం ఏంది? నువ్వు ఒక రూట్లో పోతా, నేను కూడా ఇంకొక రూట్లో పోతా.
అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం 800 అడుగుల నుంచే లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినాడు. అంటే ఎత్తుకు పై ఎత్తి వేయడమే. కాబట్టి హక్కుల విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్రిబ్యునల్ ని యాక్సెప్ట్ చేస్తూ వ్యాజ్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ 2 రాష్ట్రాల మధ్య ఏదైనా ఉంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి కదా కృష్ణా నదిలో ఉంటాయి. అన్ని కలిపి రివ్యూ చేయాలి కానీ పై రాష్ట్రాలను వదిలేసి మనమే రివ్యూ చేసుకోవడం అంటే మన హక్కులు కోల్పోయినట్టే. ఆ రివ్యూనే యాక్సెప్ట్ చేయొద్దండి. మోడీ గారితో బాగున్నా కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, 2 ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఏ ఎత్తులు వేస్తాం దానికి పై ఎత్తులు వేయడం. ఉదాహరణకు నాగార్జున సాగర్ లో మీకు గుర్తుంటే పోలీసులు పెట్టి ఎలక్షన్ టైంలో ఆ రోజు విమర్శలు కొన్ని వచ్చినాయి, కానీ పోలీసులు పెట్టి వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో రవిచంద్ర గారు రైట్ కాలవేమో ఏపీలో ఉంటుంది నాగార్జున సాగర్, లెఫ్ట్ ఏమో తెలంగాణకు పోతుంది, కానీ 2 కాలువలు తెలంగాణలో మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, రైట్ కనాలకు తొందరగా నీళ్ళు 5 ఏళ్ళు చంద్రబాబు గారి పీరియడ్లో ఏమి చేయాల, జగన్ గారు ఒక సరైన టైం చూసుకున్నాడు, పోలీసులు పెట్టుకొని తోసేసి లాక్కునేసినాడు. ఏది, మా రైట్ బ్రాంచ్ మాదండి మీరేంది పెత్తనం అని. అట్లాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫర్మ్గా వ్యవహరించారు. కాబట్టి హక్కుల విషయంలో ఆయన బాగా ఉండడం, గట్టిగా నిలబడడం, రెండోది ఇప్పుడు అప్రాపరేట్గా క్వశ్చన్ చేయడం, అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్తావించి బాగా చేశాడని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. సార్ ఏంటి సార్ ఈ వాటర్ ఇష్యూ పూర్తిగా రోజు రోజు విపరీతంగా మారిపోతుంది 2 రాష్ట్రాల మధ్య? అన్నదమ్ములలో కలిసి ఉండాల్సిన రాష్ట్రాల్లో ఎందుకు ఈ వాటర్ ఇష్యూ మొదలైంది అసలు? 2 సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి, సహజ సిద్ధంగా 2 ప్రాంతాల మధ్య 2 రాష్ట్రాల మధ్య ఉన్న న్యాయమైనటువంటి నీటి సమస్య ఒకటి ఉంది. రెండోది, తెలంగాణలో 3 పార్టీల మధ్య 2 పార్టీలు కావడానికి కోసం జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం కలిసిపోయింది. సమస్య రాజకీయం 2 కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ను కూడా సమయవంతంగా లాగుతున్నారు. ఫస్ట్ సమస్య ఏంటి, కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రారంభమవుతుంది. తర్వాత రాయలసీమలో ప్రారంభమై హంసల దీవి దగ్గర ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో కలిసిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదట ఎంట్రీ అయ్యే తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ అంటారు, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఈ జిల్లాలు, ఎనుగుబండి జిల్లాలు, వాటికి కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ముఖద్వారంగా ఉన్నటువంటి కర్నూలు నుంచి ప్రారంభమైన రాయలసీమలో కానీ ఈ 2 ప్రాంతాలు ఏదైతే ఫస్ట్ కృష్ణా నది ఎంటర్ అవుతుందో, ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉందో, ఎక్కువ నీళ్ళు అవసరం ఉందో ఆ ప్రాంతానికి తగినట్టుగా ప్రాజెక్టులు డిజైన్ చేయలేదు. ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగే తప్పు చెప్తున్నాను. ప్రాజెక్టులు కట్టకపోతే నీటి కేటాయింపులు కూడా ఉండవు కదా, ఊరికే కేటాయించరు కదా, ప్రాంతాల వారిగా నీటి కేటాయింపులు ఉండవు, ప్రాజెక్టుల వారీగా ఉంటాయి. కాబట్టి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయడానికి ఇక్కడ ప్రాజెక్టులే లేవు. దాని ఫలితంగా కృష్ణా డెల్టా ఇతర ప్రాంతాలకు ఇచ్చారు, నాగార్జున సాగర్ వాటికి సంబంధించి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తెలంగాణ నష్టపోయింది, రాయలసీమ నష్టపోయింది. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళిద్దరూ కలిసి కొట్లాడుకుంటారు, నువ్వు దొంగ అయితే నువ్వు దొంగ అని. అంటే నీళ్లు మన కళ్ళ ముందు ప్రవహిస్తున్నా వాడుకోలేనటువంటి రాయలసీమ, వాడుకోలేకపోతున్న దక్షిణ తెలంగాణ వాళ్ళు సహజ మిత్రులు కావాలి, ఇద్దరు బలైపోయిన వాళ్ళు, ఇద్దరు నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే రాయలసీమ నుంచి ఏమంటారు, తెలంగాణ ప్రాజెక్టుల అక్రమం అని మేము అంటాం, దక్షిణ తెలంగాణ అంటారు రాయలసీమలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు. 2 చోట్ల ప్రాజెక్టులే లేవు. కాబట్టి ఏ 2 ప్రాంతాలు అన్యాయానికి గురి వాళ్ళిద్దరు మళ్ళీ నువ్వు దొంగ నువ్వు దొంగ అని అసలు ప్రశాంతంగా 3 పంటలు పండించుకుని ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఇది జరిగినటువంటి అన్యాయం. ఇప్పుడు ఏం చేయాలి, కృష్ణా నదికి సంబంధించిన మిగులు జలాలతో సహా పనిచేశారు. ఇప్పుడు నీటిని ఇవ్వడానికి లేదు. సో ఈ టైంలో ఏం చేయాలి, శ్రీశైలం డ్యామ్ ఆధారంగా చేసుకుని దక్షిణ తెలంగాణ, రాయలసీమ ఒక కలిసిమెలిసి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నువ్వు ఒక 4 అడుగులు ముందేయాలి, నేను ఒక 4 అడుగులు వెనక్కేయాలి, ఇద్దరు పరస్పర అవగాహనతో చేసుకోవడం మినహాయించి పంచాయతీ పెట్టుకుంటే 2 ప్రాంతాలు ప్రాజెక్టులు కట్టలేం. మాది అక్కడ మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం, సిద్ధేశ్వరం, లేకపోతే గాలేరు నగరి ఏం కట్టినా మీకు ఎక్కడ హక్కు ఉందని వాళ్ళు అంటారు. మేము అదే ప్రశ్న అడుగుతాం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏడుంది నీటి కేటాయింపు, దిండి పథకానికి ఎక్కడుంది నీటి కేటాయింపు, ఇవన్నీ మేము అడుగుతాం. కానీ ఆటోమేటిక్గా వాళ్ళు కట్టరు, వీళ్ళు కట్టరు, ఇది నష్టపోతుంది. సో ఈ రోజు 2 ప్రాంతాలు కలిపి శ్రీశైలం డ్యామ్ని కాపాడుకుంటూ 2 ప్రాంతాలకు ఉపయోగపడే సహృద వాతావరణం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఫ్రెండ్లీ వాతావరణం చేయాలి. అది కాకుండా రాజకీయాలు చేశారంటే మొత్తానికి మొదట వస్తుంది. ఇది ప్రైమరీ ఇష్యూ. ఇప్పుడు లేటెస్ట్ అదనపు సమస్య తెలంగాణలో రాజకీయ సమస్య. 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇంకా 2 పార్టీలు మిగిలితేనే ఎవడో ఒకటి గెలుస్తాడు. 3 పార్టీలో నువ్వు అనేమో అంటున్నారు. ఇప్పుడు 3 పార్టీలో ఒకదాన్ని ఫినిష్ చేయాలంటే కేసీఆర్ గారు వేసుకున్న అంచనా ఏంటంటే ఒకే భుజం పైన
ఆ పక్క భుజం పైన ఈ పక్క భుజం పైన 2 తుపాకులు పెట్టి ఒకేసారి 2 పార్టీలు కొట్టాలనుకుంటున్నాడు. అదేంటంటే తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. నీటి అన్యాయానికి గురైన ప్రాంతంగా చైతన్యం ఉన్న ప్రాంతం. ఒక తుపాకితో ఏం చేస్తాడంటే బీజేపీని కొడతాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద ఆధారపడి ఢిల్లీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు అనుమతులు తెలంగాణకి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా గెలిపినారు అని బీజేపీని కొట్టాలి. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షాలు కదా. ఇది ఒక లైన్. రెండో లైన్ ఏంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు శిష్యుడనో స్నేహమనో సంబంధాలు ఉన్నాయి కదా, కాబట్టి చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణని తాకట్టు పడేసినాడు. అంటే 2 తుపాకులతో కొట్టాలని కేసీఆర్ నిర్ణయించుకొని ఆయన రాజకీయ వేసినాడు. వీళ్ళు ఇంక దాన్ని స్టార్ట్. ఇది రాజకీయంగా 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్యన వైరం, సహసిద్ధంగా 2 ప్రాంతాలు నష్టపోయి ఉండడం, కృష్ణానదిలో హక్కుతో కూడుకున్న వాటర్కి పరిమితి ఏర్పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం వేడికి చూస్తుంది. మీరు కొట్టుకొని ఒక రోజు వచ్చారంటే ఏదో ఒకటి చేస్తాను, ఎట్లా మీరు రాజకీయం చేస్తారు కదా, మధ్యలో నేను దూరేది వాళ్ళు చూస్తున్నారు. ఆ రకంగా రాజకీయ కారణాలు, రియాలిటీ కారణంగా ఈ రోజు ఆ పంచాయతీ ఇది వరకు వచ్చిందని చెప్పచ్చు.